డైరెక్టర్ గారు హలో. హాయ్ సార్. శివ. ఇక్కడ సార్ స్టేజ్ మీద ఒక కలర్ ప్యాలెట్ కనిపిస్తుంది, ముగ్గురు వైట్, ఒకరు బ్లాక్, రెండు ఎల్లో. ఏంటది? దాన్ని ఏమన్నా డీకోడ్ చేయగలరా? ఇది అన్ప్లాన్డ్. యాక్చువల్గా ఒక ప్యాలెట్లో ఉండాల్సింది. బాయ్స్ ఇద్దరు ఎల్లో, టెక్నీషియన్స్ ఆఫ్ స్క్రీన్ పీపుల్ ఇద్దరు వైట్, అండ్ మిత్ర గారు వైట్, అండ్ షీ వాజ్ సపోజ్ టు వేర్ వైట్. అదొకటి మిస్ మ్యాచ్ అయింది అంతే. ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్? మోటివేషన్ అంటే ఫస్ట్లీ మా కాలేజ్ టైంలో చేసుకున్నదంటే మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ వీ. సో వర్జినిటీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సెక్స్ అండి, ఇట్స్ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్, యువర్ ఫస్ట్ హార్ట్ బ్రేక్, ఎనీథింగ్ ఫస్ట్. సో అలా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి కొంచెం ఒక కల్ట్ వేలో యూత్ అందరికి నచ్చేటట్టు, అంటే యూత్కి చెప్పే విధానంలో యూత్కి చెప్తే వింటారు. అంటే నేనేదో చెప్తే వాళ్ళు వింటారని కాదు, బట్ స్టిల్ వాళ్ళకి నచ్చిన వేలో చెప్తూ ఉంటే దే విల్ గెట్ ఎంటర్టైన్. అట్ ద సేమ్ టైం మనం చెప్పాల్సింది వాళ్ళు మంచిగా వింటారనే ఉద్దేశం. అండ్ ఇట్స్ అ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్, కాలేజ్ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఇట్ విల్ బీ అ ఫన్ ఫుల్ఫిల్డ్. ప్రొడ్యూసర్ గారు నేను లాస్ట్లో పెట్టుకోండి బ్రదర్ నన్ను. పర్లేదు. బ్యాంకాక్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు కదా, అది సడన్గా ఎవరు చేశారు బ్రదర్? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? క్యాన్సిల్ ఎవరు చేయలేదు, ప్లాన్ ఎవరు చేయలేదు. కావాలంటే వెళ్దాం రా. లేదు, సీరియస్గా నేను ఒక గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ చదివాను, అది అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ కూడా అయినట్టుంది తర్వాత. అది ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ఎందుకు ప్లాన్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? లేదు, అప్పుడు ఫ్లైట్ కూలిపోయింది కదా, మేబీ దాని గురించి కొంచెం జంక్ ఉంటారు. నాకేం భయం లేదు, వెళ్దామంటే వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రెడీ. ప్లస్ అక్కడ మిస్ యూనివర్స్ కూడా మొన్న, మిస్ వరల్డ్ కూడా మన బ్యాంకాక్ అమ్మాయి, థాయిలాండ్, మిస్ థాయిలాండ్. వర్జిన్ బాయ్స్ అందరూ అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు బ్రదర్ చెప్పండి సార్. అంటే ఈ చాలామంది కనిపిస్తున్నారు ఆర్టిస్టులు, మీ బయోపిక్ ఏమైనా ఉందా ఇందులో? నాదేమీ లేదు. నా బయోపిక్ ఎందుకుంటుంది బ్రదర్? అంటే మీరు వాళ్ళల్లో కలిసిపోయారు, వాళ్ళకన్నా యాక్టివ్గా ఉన్నారు కదా, ఎక్కడో రిలేట్ అయ్యారు, ఏ క్యారెక్టర్తోనే రిలేట్ అయ్యారు అనిపించింది? ఏం లేదు, నేను ఆల్వేస్ యాక్టివ్, ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. అందరూ అలాగే ఉండాలి, ఉండేది ఒకటే లైఫ్. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఈ బాయ్స్లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది? బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది? క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ నేను అనేది. క్యారెక్టరా? డెఫినెట్గా పట్టుబ్బి పగలబడి నవ్వింది అంటే మటుకి శ్రీహాన్ క్యారెక్టరు. అసలు మీరు ఎంత నవ్వుతారో నేను చెప్పలేను, దాని కొలమానం కూడా లేదు. తర్వాత గీత్ అయితే అసలు పర్ఫార్మెన్స్ ఎర్ర తీశాడు. ఇప్పుడు రథము ఇంకొక మూవీ, 2 మూవీలు చేసిన తర్వాత నేనే ప్రొడ్యూసర్ ఉంటాను సార్. ఎస్ఐ కాదు సార్, సింగిల్ వర్డ్, ఏ క్యారెక్టర్ నచ్చింది? అంటే ఒక పేరే చెప్పాలా? ఒక్క పేరు చెప్పేచ్చా కదా, అదే అంతే అంతే. లేడీస్లో ఎవరు నచ్చారు? మీరు అన్నారు కదా. అరే నన్ను ఎందుకు ఇప్పుడు? మీరే అన్నారు, మీరే క్లూ ఇచ్చారు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారు అని. పని అమ్మాయిలు కాదు, ఒకళ్ళు కాకపోతే 4-5 పేర్లు చెప్పండి. 3 అమ్మాయిలు చేశారు, 3 నచ్చారు. ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది, ఒక అమ్మాయి మిడ్ సైజు, ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు, కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్, అట్లా నైట్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్ ఉండేవాళ్ళు నచ్చుతారు. ఆ 3 క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. అందుకే అంటున్నాను, ఇది యూతే కదా, అందరు యూతే. 60 ఏళ్ళు కూడా వర్జిన్ ఉండొచ్చు, చెప్తాను నేను ఎందుకో. సెక్స్లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జిన్సే నన్ను అడిగితే, పెళ్ళయి కూడా చెప్తున్నాను నేను. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు ఇందులో 3లో? అది ఇప్పుడే చెప్పా కదా, చెప్తా. టైంని బట్టి మారిపోతారు. ఎస్, సమయాన్ని బట్టి మారిపోతారు. మిత్ర మంచి క్యారెక్టరు, చాలా డీసెంట్ క్యారెక్టర్, బాగా చేసింది. అదేవిధంగా జెన్నీ, సెమీ, ఇంకొక అమ్మాయి బిజీ ఉంది. జెన్నీ సాయంత్రం బట్ క్యారెక్టర్ హర్యానా ఏదో చేసావు. హర్యానా నువ్వు కట్ చేస్తున్నట్టు నాకు కావాల్సి కల్లా. థ్యాంక్ యూ. ఉంది రైట్. హలో, చెప్పండి. మీకు సాయంత్రం బాగా నచ్చింది జెన్నీయా? మధ్యాహ్నం. సాయంత్రం మిత్ర మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటుంది కదా. ఓకే, ఈవినింగ్ 3 అమ్మాయి. వెరీ గుడ్. అంటే అందరూ సినిమాలో అయితే అందరూ బెస్టే. చెప్పు, మీరు అడిగారు కాబట్టి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా, వదలరు కదా. ఏదో చెప్పొద్దు, ఉన్నదే చెప్పండి. ఉండదంట అదే. సరే, దయానంద్ గారు. సార్, ఇంతవరకు వర్జిన్ అనే టైటిల్ ఓన్లీ అమ్మాయిల్లోనే చూసాం,
అమ్మాయిల్లోనే విన్నాం. అంటే అర్థం కాలేదు సార్. అమ్మాయిలే ఒరిజిన్ గురించి మాట్లాడతారు, అమ్మాయిలకి మాట్లాడుకోవటమే విన్నాం మేము. ఫస్ట్ టైం బాయ్స్ ఒరిజిన్ ఏంటి, బాయ్స్లో ఒరిజినల్ ఎవరు ఉన్నారు? అంటే మనకు కూడా ఉంటుంది కదా సార్ అమ్మాయిలానే, అంటే వాళ్ళకు వర్జినిటీ ఉన్నప్పుడు మనకు కూడా ఉంటుంది కదా. అర్థం కాలేదు నాకు అసలు. వర్జినిటీ అనేది అబ్బాయిలకి ఇద్దరికి ఉంటుంది కదా అని. సో వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? మీ క్వశ్చన్ ఏంటి సార్? ఒకసారి వాళ్ళు మళ్ళీ ఇంక సరేలే. ఈ ఒరిజిన్ బాయ్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఈ అంశం ఏంటి, అసలు ఈ కథని ఎందుకు చూపించాలనుకుంటున్నారు? ఇంతమంది కాలేజీ అమ్మాయిలను తీసుకొచ్చారు, అబ్బాయిలను తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో సార్ మనం మ్యాక్సిమం వి డోంట్ సీ లవ్. ఇక్కడ లవ్, ప్యూర్ లవ్, హార్ట్ బ్రేక్స్ అవన్నీ తగ్గిపోయి దట్ చేసింగ్ బిహైండ్ సెక్స్, మోస్ట్లీ ఫిజికల్ అవ్వడం, ఇదంతా ఇట్స్ హ్యాపెనింగ్. సో యూత్కి తగ్గట్టు ఒక కథ చెప్దాం అనుకొని వి పిక్ దిస్ స్టోరీ. సో వాళ్ళకి నచ్చే విధానంలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ తోటి ఒక మంచిగా చెప్దామని, ఇప్పుడున్న వాల్యూస్ అన్నీ చెప్దామని చెప్తున్నాం. దేర్ ఇస్ అ రియలీ గుడ్ మెసేజ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ అండి. యా, థ్యాంక్ యూ. దయానంద్ గారు, అంటే మీ ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసాం. అంటే మీరు చెప్పేదాంట్లో ఏముందంటే ఎక్కువగా ఇన్స్పైర్ చేయడం కోసం, బాయ్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ అంతా చూస్తే డిఫరెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అవును. సో యూత్కి అంటే మీరు ఇలా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఈ వర్జిన్ బాయ్స్ అనే టైటిల్కి మీకు కరెక్ట్గా ఇదేండి. సో బేసిక్గా వర్జిన్ బాయ్స్ అని పెట్టిందే వీళ్ళు ఒక ప్యాక్ తీసుకుంటారు నా వర్జినిటీస్ లూజ్ అవ్వాలని. వీ డిడ్ దట్ ఇన్ మై కాలేజ్ డేస్ అనమాట. నేను కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ తీసుకుంటే, సో మా కథలో ఏం జరిగిందో సిమిలర్గానే ఉంటుంది ఇది. సో దానికోసమే టైటిల్ పెట్టాము డెఫినెట్గా, అండ్ దేర్ ఇస్ అ మెసేజ్ టు ఇట్ ఆల్సో. సో అదే. సో ఈ కథ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారిని ఓపెన్ చేయడానికి మీరు మెయిన్గా చెప్పిన పాయింట్ ఏంటి? అదే మెయిన్ పాయింటే చెప్పాను. అండ్ హౌ ద క్యారెక్టర్ వాయిస్ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పారా, లేకపోతే మెసేజ్? అదే మెయిన్ ఆ వర్జినిటీ అనేది వీళ్ళు తీసుకొని ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఎంత ఫన్గా ఉంటుంది, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఎంత హార్ట్ టచింగ్ ఉంటుంది అనే లైన్ అంతా చెప్తూ, అండ్ క్యారెక్టర్స్ ఆర్ రియలీ గుడ్ క్యారెక్టర్స్. అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఇవి. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. సో అట్లా హోల్ ఇట్ హాస్ గాట్ ఎవ్రీథింగ్ కాబట్టి హీ లైక్ ఇట్. సార్ ప్రమోషనల్ కంటెంట్ కొంతవరకు సార్ ప్రొడ్యూసర్ గారు చెప్తాను అనుకున్నారు, చెప్పండి. మీరు అడిగారు కదా నాకు ఏం చెప్పాడు స్టార్టింగ్లోని. ఏం లేదు, అంటే 2 లైన్లే. కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా మనలాగా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా కొంచెం గ్రూపులుగా మనలాగా సిగరెట్లు దాక్కుంటూ, మందు కొట్టుకుంటూ, బ్యాచ్లుగా ఫ్రస్ట్రేషన్తో, అరే మనకి ఎందుకు దొరకట్లే అమ్మాయి, ఆ ఎరుపప్పు గాడికి 10 మంది ఉన్నారు అమ్మాయిలు అనే ఫీలింగ్ ఉండి వాళ్ళు కిండల్ చేస్తుంటారు గర్ల్ ఫ్రెండ్ ఉన్నోళ్ళు. వీడి గర్ల్ ఫ్రెండ్ లేరు వీళ్ళంతా. వీళ్ళు ఫీల్ అయ్యి, అంటే ఎంత బాధ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ ఉండేవాడు గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళని అంటుంటే, అదంతా ఫీల్ అయ్యి ఒక శపథం చేసి ఎట్టయినా మా గర్ల్ ఫ్రెండ్ని పట్టుకొని మా ఒరిజినిటీ పోగొట్టుకొని మేము ముందుకు వస్తామని ఒక శపథం చేసి, ఆ శపథంలో అంటే ఇదంతా ట్రావెలింగ్ ఆఫ్ ద మూవీ. సో అప్పుడే చెప్పొద్దు అంటున్నారు డైరెక్టరు. అది జస్ట్ బిట్, అది చాలా ఉంటుంది. అసలు వాట్ ఈజ్ వర్జిన్ డెఫినేషన్, డిక్షనరీ మీనింగ్గా ప్రతి మనిషికి మారిద్దా అన్ని చాలా ఉంటుంది కథా కమిషన్ అంతా. సార్ రాజా గారు, ఇంకొక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు కనెక్ట్ అయ్యారు, కథ బాగా ఉంది. సో మీ కాలేజ్ డేస్కి ఇప్పుడు కాలేజ్ డేస్కి డిఫరెన్సెస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు కాలేజీకి నేను వెళ్ళలేదండి ఈ మధ్యకాలం. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, బాయ్స్ తోటి 1 సంవత్సరం వరకు కాలేజ్. ఒకసారి డిఫరెన్స్ అంటారు అప్పటికి ఇప్పటికి? అంటే ఇప్పుడైతే నాకు తెలియదు మరి ప్రస్తుతానికి, బట్ అప్పుడు సంగతి ఇందాక చెప్పిందంతా మా కాలేజ్ సంగతే. సో ఇప్పుడు జరిగే కాలేజ్ నేను చదివింది బిట్స్ పిల్ల అని రాజస్థాన్, అది అంతా బిట్స్ అయ్యా, బిట్స్ కాలేజ్ పేరు, అది బిట్లు కాదు. పూర్తిగా చెప్పండి. బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, టాటా బిర్లాలు అంటారు కదా, అందులో బిర్లా వాళ్ళు పెట్టింది. ఇండియాలో నెంబర్ 1 కాలేజ్. అప్పుడు అన్ని స్టేట్స్ నుంచి ర్యాంకర్స్ని తీసుకుంటే నేను కూడా అప్పుడు ర్యాంకర్ని తీసుకున్నారు. సో అక్కడ చదువుకుంటే మనం ఈ బాపతే, ఇందా చెప్పిన బాపతే, గర్ల్ ఫ్రెండ్స్ లేని బాపతి, ఫ్రస్ట్రేషన్లో 4 ఏళ్ళు గడిపేసిన బాపతి, అదే మీరు చెప్పిన బిట్లు చూసుకుంటూ
ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో సార్ డైరెక్టర్ గారు. అయ్యా హాయ్ దయా, మీరు జెన్జియా? ఆ, అంటే మీ కాలేజ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీరు తీస్తారని చెప్తున్నారు కదా. అవును. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పే అంటే మేము చూసాం సాంగ్ కానీ ట్రైలర్ కానీ, Yeah. సో జెన్జీకి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. అవును. సో మనం 90s కిడ్స్ చూసుకుంటే బాయ్స్ మూవీ మనకు తెలుసు. సో అదే నేను 90s కిడ్స్ యాక్చువల్గా, Okay. నాట్ జెన్జీ, బట్ ఐ ఆల్సో రిలేట్ టు ఓకే, జెన్జీ కూడా కనెక్ట్ అయినట్టు ఈ మూవీ తీశారు. అవును, సో ఇప్పుడు అవును, మనం అవును. చూసుకుంటే అప్పుడు 90s కిడ్స్ కి బాయ్స్ ఎంత బాగా కనెక్ట్ అయిందో మనకు తెలుసు. Correct. సో ఇప్పుడు ఈ వర్జిన్ బాయ్స్ జెన్జీకి అంతే రేంజ్ లో కనెక్ట్ అవుతుందని మీరు చెప్పగలరా? ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుందండి, 200% కనెక్ట్ అవుతుంది. అదే మా కాన్ఫిడెన్స్ యాక్చువల్గా. సో Okay. యా. అండ్ కమింగ్ టు ద శ్రీహాన్. హాయ్ 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 హౌ ఆర్ యూ? గుడ్ యాక్చువల్లీ మీరు ఇంతకుముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నిట్లో చూసుకుంటే మీ యాక్షన్ కానీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ అంటే ఇంత బోల్డ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు శ్రీహాన్ అంటే పర్సనల్లీ ఎవరు అంటే పర్సనల్గా శ్రీహాన్ తెలిసిన వాళ్ళు ఎవరు అనుకోరు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వర్జిన్ బాయ్స్ మనం మొత్తం ఎంటైర్ చూసుకుంటే కంప్లీట్గా బోల్డ్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక సాంగ్ చూసి డిసైడ్ చేయలేం కానీ మేము చూసినంత వరకు. సో ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అంటే షార్ట్ ఫిల్మ్స్లో మీరు చెప్పినట్టు వన్ సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూశారు. సో యాక్టర్ అంటే ఓన్లీ పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలడు అనేది కాదు. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా, సో అది కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, సీరియస్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్రూవ్ చేసుకుంటేనే వాడు యాక్టర్ అంటారు వాడిని. లేదంటే ఇప్పుడు హీరో అనే ట్యాగ్లు ఇవన్నీ ఉంటారు, బట్ యాక్టర్ అనే ట్యాగ్కి జస్టిఫై చేయాలంటే సో అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. సో అంటే నేను అప్పటి వరకు చేసినవి వేరు, ఇది ఎప్పుడు చేయలేదు. సో ఒకసారి ఇది కూడా చేద్దాం, నేను ప్రూవ్ చేసుకోగలను లేదు అని చెప్పేసి నేను ఇది ఒప్పుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, నా స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ కామెడీ అనేది నాకు ఇష్టం. బేసిక్గా కామెడీ అనేది క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ప్లే చేయడం నాకు ఇష్టం. సో ఇందులో ఈ మూవీలో ఈ 3 క్యారెక్టర్స్లో డొండి అనే క్యారెక్టర్కి కామెడీ స్కోప్ ఎక్కువ ఉంది. సో దానికోసం ప్రయారిటీగా నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా మిగతావన్నీ నాకు కనిపించలేదు, కామెడీ చేయడం అదొకటే మాత్రం నేను టార్గెట్ చేసి చూస్ చేసుకున్నాను. ఓకే, యూ వాంటెడ్ టు ప్రూవ్ టు బి ఎన్ యాక్టర్, గుడ్ యా, యాక్టర్ ఫస్ట్. దట్స్ ఇట్, అంతే. గుడ్. థ్యాంక్ యూ. దయానంద్ గారు డైరెక్టర్, పోస్టర్ డిజైన్ గురించి చెప్పండి. బీర్ బాటిల్ మీద లిప్ లాక్ బాగుంది కదా. అంటే వాళ్ళు సో బేసిక్ ఏంటంటే వాళ్ళు వైల్డెస్ట్ కప్పుల్ అండి మూవీలో. సో వాళ్ళు చేసేవన్నీ అట్లానే ఉంటాయి సినిమాలో. అండ్ వాళ్ళు కొంచెం మీడియం, వీళ్ళు కొంచెం డీసెంట్. సో ఇట్లా రకరకాలుగా ఉంటారు. సో అందుకే ఇందాక అన్నాను ఎవరు క్యారెక్టర్స్ వాళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పి. ఓకే. మిత్ర గారు, మీకు బిగ్ బాస్ ద్వారా ఒక మంచి ఇమేజ్ ఉంది. ఎమోషనల్ అమ్మాయి, అంటే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు వాళ్ళకి దగ్గరైన అమ్మాయిగా. ఇలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి మీరు విన్నప్పుడు? నేను నా పార్ట్ని మాత్రమే చూసుకున్నాను. మొత్తం కథ వినిన తర్వాత మై ఫస్ట్ ఫోకస్ వాస్ నాకేం పాత్ర ఇస్తున్నారు. సో వాళ్ళు నాకు ఇచ్చేటప్పటికి నాకు న్యాయం చేశారు, నాకు ఇండియన్గానే పెట్టారు. ఓకే, ప్రేమ మొదటగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది, ఫోన్ చేయాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది, ప్రేమించాలనిపిస్తుంది. అది ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంటే ఆ మొదటి ఫీలింగ్ అట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వస్తుంది, ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అదంతా నేను ఐ థింక్ నేను అది అంతా రీలివ్ చేశాను ఆ క్యారెక్టర్లో. సో ఐ ఫీల్ హీ డిడ్ జస్టిస్ టు మై క్యారెక్టర్ అండ్ నేను చాలా హ్యాపీగా చేశాను, వెరీ వెరీ నైస్లీ. అండ్ టు బి ఆనెస్ట్, నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్ని. ఆ అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చేశారు. దట్ నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఇది చేసే, ఇది బికాజ్ మిగతా అన్నీ ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారు వాళ్ళు. సో నాకుండే క్వాలిటీ హీ అలౌడ్ మీ టు ఎస్టాబ్లిష్. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు, దీనికి ఏమన్నా వర్క్షాప్స్ చేశారు సినిమాకి? చేసాం సార్, ఆల్మోస్ట్ 1 month చేసాము. ఓకే. అండ్ వర్క్షాప్స్ చేయడం మాకు ఎంత ఉపయోగపడిందంటే ఆల్మోస్ట్ ప్రతి యాక్టర్ సింగిల్ టేక్ ఆర్ 2 takesలో ఇచ్చేస్తారు. సో దట్ సేవ్డ్ మై టైమ్. వండర్ఫుల్ యాక్టర్స్ అండి అందరూ. ఓకే, ఆల్ ది బెస్ట్. యా, ప్రొడ్యూసర్ గారు హాయ్. ఇక్కడ మీ ఫ్రెండ్. హాయ్ బ్రదర్. సో ఇందాక అంటే మీరు మాట్లాడుతూ డాన్స్ చేశారు కదా. సో అంటే మీలో ఒక మాస్ యాక్టర్ చూసాము. ఇంకోటి ఏంటంటే లోపలదే జై బాలయ్య.
యా ఒక డైలాగ్ కొట్టారు డ్యాన్స్ వేయంగానే, నా కళ నెరవేరింది అన్నారు. ఏంటి అంటే ఎలాంటి కళలు ఉండే మీకు ఏ కళ నెరవేరింది? యా ఆమెతో డ్యాన్స్ అయితే నాకు ఫాలో అవ్వే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు ఫాలో అవుతావు, ఎందుకు అవుతావు? అరే అమ్మాయి కనపడితే బాగుండు చూడాలని, అట్లా ఎన్నో ఉంటాయి కదా నీకు. అట్లా ఈరోజు ఆ కళ నెరవేరింది, డ్యాన్స్ కూడా చేయబట్టి చేసా కదా, అది నేను అంది. అది ఇప్పుడు మీకు అర్థం ఉంటుందండి అందరికంటే బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరు అనేది. ప్రొడ్యూసర్ గారు ఆ టైటిల్ డిజైన్ మీరు చేశారా, లేకపోతే మీరు ఏమన్నా టిప్స్ ఏమైనా ఇచ్చారా? ఆ వైని రివర్స్ పెట్టడం కానీ. కరెక్ట్గా అడిగారు మీరు. అసలు యాక్చువల్లీ టైటిల్ బాయ్స్ మీదే పెట్టుకొని చివరాకు వచ్చారు. నేనే మార్చి పడేసి వర్జిన్ బాయ్స్ పెడదాం అన్నా. అది యాప్ట్ అవుతుంది, మూవీ చూసిన తర్వాత అదే యాప్ట్ వర్జిన్ బాయ్స్ అనేది. వై కూడా తిరగబెట్టాం. అది వై ఎలా కనపడుతుంది చూడండి, 2 కాళ్ళు. అదే అందుకని అడుగుతున్నా, దానిపైన కొంచెం అని నాకు తెలీదు, అలా పెట్టలా. ఎవరో అన్నారు అవునా అని, అరే అవునా అనుకున్నా అంతే. పబ్లిసిటీగా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? పబ్లిసిటీ మన ఫ్రెండ్స్ ఆడియన్స్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. మనమేం ఇప్పుడైతే ఫస్ట్ ప్రెస్ పెట్టింది, ఇప్పటికే అయిపోయింది పబ్లిసిటీ ముందు ఆల్రెడీ. మధు గారు, మన మధు గారు పిఆర్ఓ బ్రదర్, వర్జిన్ మధు పిఆర్ఓ. సో ఇవి మీడియా, హ్యాష్ మీడియా, మీరు ఇంకా ఉన్నాయి కదా సోషల్ మీడియాలు, ఇవన్నీ మీకు తెలియదు ఏముంది, కంటెంట్ బాగుంటే. ఎందుకంటే ముగ్గురు సంబంధించినవన్నీ ఉన్నాయి. హార్డ్ కోర్ వాళ్ళకి హార్డ్ కోర్ ఉంది, మధ్య రకం వాళ్ళకి మధ్య రకం ఉంది, డీసెంట్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి అది ఉంది, 3 ఉన్నాయి. రియలీ ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంది తెలుసా? ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది, మీరు ఇలా అంటున్నారు, కానీ ఒక అబ్బాయి ఒక 2 వేసిన తర్వాత అతను ఎలా ఫీల్ అవుతాడు? అబ్బా రావాలిరా పోరి, నాకు నచ్చిందిలే రావాలే అంటే సో సారీ, థ్యాంక్ యూ. బట్ స్టిల్ నాకెలా అంటే ఆయనకు ఉండే ఫీల్ ఒకటి, తర్వాత గీతా ఆనంద్ ఇస్ లైక్ డీసెంట్గా. ఇప్పుడు ఐటీ చేసుకున్న అబ్బాయిలు ఎలా ఉంటారు? వెరీ డీసెంట్గా, కొంచెం ముద్దుగా మాట్లాడతారు, క్యూట్గా ఉంటారు. అంటే హీ సంబడి హూ డజంట్ టాక్ మచ్. గీత ఎలా మాట్లాడతాడు? గీత అసలు క్యారెక్టర్లోనే మాట్లాడు. సో వెరీ తక్కువ మాట్లాడిన అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎక్కువ. అర్థం చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటే చాలు ఫీల్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక ఫీలు. అండ్ దెన్ రానీ ఈజ్ లైక్ ఫుల్ నాకు 1 టైం అంతే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఉండే అబ్బాయి. కానీ చివరికి అందరూ తేడా అయిపోతారు. ఉండే ఉద్దేశం వేరు, తర్వాత వచ్చిన ఉద్దేశం వేరు. ప్రేమలో పడిన తర్వాత ఫీలింగ్స్ వేరు ఉంటాయి. ఇంక చెప్పొద్దు. అంటే వీళ్ళందరికి భయం ఏంటంటే నా కడుపులో మాట ఉండదు, టక్కుమని బయటకు వచ్చేస్తుంది. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు యాక్టివ్ అంటారు బాగా? ఎవ్రీబడి, 3 ఆఫ్ దెమ్ సూపర్ యాక్టివ్. అసలు వాళ్ళ యాక్టివిటీసే మీరు చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఆ షాట్ మీకు అమ్మో అయ్యా అలా అయింది ఇదేంది అన్నట్టు చెప్తున్నా. సో హాయ్ మిత్ర గారు. హలో. అండ్ ఫస్ట్ ఇది అంటే లైక్ వర్జిన్ బాయ్స్ కాకుండా #బాయ్స్ అనే పెట్టారు. సో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? అంటే లైక్ #బాయ్స్ ఉన్నా వర్జిన్ బాయ్స్ ఉన్నా మీరు చూపించే కంటెంట్ ఒకటే, బట్ సడన్గా ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో చందు గారు మీరు ఓకే. సో మనము శబదం తీసుకున్నట్టు చూస్తామా? ఓకే ఆ షార్ట్. సో అందరికీ ఆ ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్తోనే మేము అందరూ డిసైడ్ అయ్యాం కంటెంట్కి యాప్ట్ ఉన్న పేరు వర్జిన్. ఓకే. అండ్ ఎవ్రీ షార్ట్ వెన్ యుల్ సీ ద మూవీ, ప్రతి షార్ట్లో మీకు తెలుస్తుంది ఓహో ఇలా ఉంటుందా, ఓకే అందుకని వీళ్ళు ఇలా పెట్టారా. మూవీ టైటిల్కి కంటెంట్కి జస్టిస్ చేస్తుంది. సో యూ విల్ బీ హ్యాపీ దట్ మనం #బాయ్స్ నుంచి వచ్చేసి వర్జిన్కి వచ్చాము, వర్జిన్ బాయ్స్కి వచ్చాము. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ టైటిల్ దీని ముందు ఎవరు వాడలేదు, మనం తర్వాత ఎవరు వాడరు కూడా. దాట్స్ ద బ్యూటీ. మనం ఇక్కడ బేషక్ అంటే ఏమంటారు దాన్ని, ఈ క్షణం నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ క్షణం వర్జిన్ బాయ్స్ ఉంది, ఈ క్షణం తర్వాత ఇంకొక వర్జిన్ బాయ్సే ఉండదు. మనం చరిత్ర రాబోతున్నాం వర్జిన్ పేరు మీద. వావ్. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే లైక్ బిగ్ బాస్ నుంచి మీకు మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. థ్యాంక్ యూ. అండ్ అది ఎంతవరకు ఈ మూవీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? సి ఐ టెల్ యూ, ఆ ఫ్యాన్ బేస్ వేరు, మూవీ కంటెంట్ వైజ్ ఫ్యాన్ బేస్ వేరు ఉంటుంది. ఐ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ సంబడి టు జస్ట్ కమ్ టు ద సినిమా హాల్ బికాస్ అతను నాకు బిగ్ బాస్ నుంచి పరిచయం. నో, నేను చాలా క్లియర్గా ఉంటాను. ఇఫ్ నేను నచ్చితే అక్కడ చూడడానికి ఏదైతే ఆడియన్స్ ఉంటుందో ఓన్లీ నా కోసం రావాలి. అంటే ఒక క్యారెక్టర్ నచ్చింది, ఆ కంటెంట్ మీద వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి. ఇప్పుడు 100 కంటెంట్స్ ఉంటాయి,
మనము వెళ్ళి ఎందుకు క్రైమ్ థ్రిల్లర్ చూస్తాము, ఎందుకు కామెడీయే చూస్తాము, ఎందుకు మనకు థ్రిల్లరే నచ్చుతుంది, హారరే నచ్చుతుంది? బికాస్ వాళ్ళ టేస్ట్ పరంగా వాళ్ళు వెళ్ళాలి. ఐఎమ్ నో స్పెషల్. కంటెంట్ పరంగా మంచి వెళ్తేనే మనము నచ్చుతాము, మనకి నచ్చేలాగే ఏం లేదు. ఓకే, దయానంద్ గారు. థ్యాంక్ యూ. సో టు బి వెరీ ఫ్రాంక్గా చూసుకుంటే బోల్డ్ కంటెంట్. సో ఏ జానరా వాళ్ళైనా చూడొచ్చు, ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు అంటారు. బట్ చాలా వరకు బోల్డ్ కంటెంట్ ఫ్యామిలీస్ విత్ కిడ్స్తో చూడడానికి ఇష్టపడరు, అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ ఏజ్ లిమిట్? లైక్ థియేటర్స్కి వెళ్ళిన తర్వాత ఏ జానరా వాళ్ళు రావచ్చు? ఎందుకంటే పేరెంట్స్ అన్నది నవడేస్ ఎంత బోల్డ్ కంటెంట్ వచ్చినా కిడ్స్తో కలిసి చూడడానికి ఇష్టపడరు. సో ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది వర్జిన్ బాయ్స్ అన్నది? అదే 18+ కంటెంట్, బట్ విడివిడిగా కూడా చూడొచ్చు ఫ్యామిలీ తోటి ఇది ఖచ్చితంగా. సో